చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ ఇప్పుడు 70వ పుట్టినరోజు. అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబినేషన్ లో మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా అనిల్ రావిపూడి రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీ అనాలిసిస్ ప్రకారం, మీరు ప్రెడిక్ట్ చేసే దాని ప్రకారం ఈసారి చిరంజీవి గారి 157వ చిత్రం పేరు ఏముండబోతోంది? అందరికీ ఆనందపరిచే విధంగా మంచి పేరే ఉంటుందని ఆశిద్దాం. అంటే సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఆల్రెడీ సంక్రాంతికి వచ్చేశారు. అంతకుముందు గతంలో సినిమా పేరు వచ్చింది. మరి చిరంజీవి గారికి తగ్గట్టు అన్ని ఆహభావాలు చూపించి నవరసాలు పండించగల వ్యక్తి, సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ థియేటర్కి తీసుకెళ్లే వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే ఏదైనా చేయగలడు ఆయన. ఆయన్ని మరి వెంకటేష్ గారి ద్వారా అంతా మనం చూసాం. ఎట్లా అనిల్ రావిపూడి 6 సినిమాలు వరుసగా హిట్ అయినాయి అంటే, ఒకటి భగవత్ కేసరి నేషనల్ అవార్డు వచ్చింది. మంచి యువ దర్శకుడిగా పేరుంది. అన్నిటికీ మించి చిరంజీవి గారితో చేయటువంటి ఒక ఛాలెంజ్ వాళ్ళకి. వాళ్ళు చేసే టీం అంతా కూడా చిరంజీవి గారి అభిమానులే. అది ఏ లెవెల్లో ఉంటుందో విపరీతమైన హైప్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ డేట్ కూడా ఆగమెగల మీద విశ్వంబర్ రిలీజ్ కాకముందే ఇది పట్టాలకెక్కింది. ఆల్మోస్ట్ 50 to 60% షూటింగ్ కూడా కేరళలో, మిగతా ప్లేసుల్లో అన్నిటి కూడా షూట్ అయ్యింది. నయనతారతో పాటు ఆయన స్టెప్లు వేస్తే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. పాటలు బాగున్నాయి. అనిల్ రావిపూడి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. మీరన్నట్టు మెగా 157తో వచ్చిన ఈ సినిమాకి టైటిల్ అనేది బర్త్డే ముందు రోజు అంటే 22 బర్త్డే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన 7 పొద్దుల వయసులో అడుగు పెట్టబోతున్నాడు. 7 పొద్దులు అంటే కొద్దిగా ఇదిగా ఉంది, అంటే వయసుకి కానీ మనిషికి కాదన్నట్టుగా ఆయన స్టెప్పుల్లో మనం చూస్తే చిరంజీవి గారు ఏంటనేది ఆ గ్రేస్ తగ్గదు, పెరిగే కొంది ఆయన ఇది ఏమాత్రం తగ్గట్లేదని అర్థమవుతుంది. టైటిల్ ఏ విధంగా ఉంటుందనేది అందరిలో, మీలో, మనలో, ఆయన అభిమానించే కోట్లాది మందిలో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అది వాల్తేరు వేలయ్య ద్వారా మనం చూసాం. సగటు అభిమాని ఏ విధంగా చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నారు. అన్ని నవరసాలు పండించాడు బావి. ఆ తర్వాత అదే యువ దర్శకుడు అనిల్ రావిపూడి అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అలరించే విధంగా ఉంటుంది. ఆ టైటిల్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఆయన. నయనతారతో చూసుకుంటే నయనతార వయసు ఎంత ఉంటుంది? 40 to 45. ఈయన వయసు 70. ఎంత తేడా? ఆల్మోస్ట్ 30 years తేడా. అయినా కానీ ఆమెకి తగ్గట్టుగా చిరంజీవి గారి సరసన ఆమె కరెక్ట్గా ఉన్నట్టు మనం చూస్తున్నాం అన్నీ కూడా. డెఫినెట్గా ఇది మంచి అలరించే సినిమా అవుతుంది. వచ్చే సంక్రాంతి మొత్తం కూడా చిరంజీవి గారిదే. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి తర్వాత పెద్ది రిలీజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా హరిహర వీరమల్లు, రేపు ఓజీ, తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. విశ్వంబరం మళ్ళీ అదేమో ఈ ఇయర్లో అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఏదేమైనా కానీ ముందే వస్తుంది జనవరికి, సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా అనిల్ రావిపూడిది అనేది ఖాయమైపోయింది. ఏమంటారు? కరెక్టే. అయితే అందరు దర్శకుల్లో అనిల్ రావిపూడి స్టైల్ వేరుగా ఉంటుంది. నయనతార చిరంజీవి సినిమాలో యాక్ట్ చేయబోతుంది అంటూ కొన్ని టీజర్స్ ఆయన రిలీజ్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తూ కొన్ని స్కిట్స్ లాగా రఫ్ ఆడిస్తామంటూ, సంక్రాంతికి వస్తున్నామంటూ రకరకాల టైటిల్స్తో ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళిద్దరూ కొన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్స్లో కూడా రఫ్ ఆడిస్తాం అనేది, అలాగే చిరంజీవి గారి ఒరిజినల్ పేరైన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే పేరు ఉండొచ్చు అని కూడా అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయండి. మనకి దాంట్లో ఏముందో కూడా తెలియదు కాబట్టి కొణిదెల శివశంకర వరప్రసాద్ అనేది ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఆయన సర్టిఫికెట్స్లో అన్నీ ఆ పేరే ఉంటుంది. మెగాస్టార్ అయిపోయారు, చిరంజీవి అయిపోయారు. చిరంజీవి అనే సంతకమే అన్నిట్లో ఉంటుంది ఇప్పుడు. అంటే నెక్స్ట్ అంజనీపుత్రుడిగా ఆయన ఎంత ఏ విధంగా రూపాంతరం, పేరు కూడా మార్చి ఆయన సంతకం చిరంజీవిలాగా మారేటట్టు అయ్యాడంటే ప్రజల్లో ఎంత ఇన్కల్కులేట్ అంటే చొప్పించబడ్డాడు మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేటి తరానికి ఎంతోమందికి మార్గదర్శి కాబట్టి ఆయన తీసుకునే ప్రతి స్టెప్కు ఇప్పుడు కూడా ఆయన పాపం కాళ్ళు కొద్దిగా నొప్పి వస్తూ ఉంది, మోకాలు నొప్పి వచ్చిన ఆ డ్యాన్స్లో ఏమాత్రం మీరు చూస్తే మొన్న అసలు ఆ డ్యాన్స్ చూస్తుంటే ఇప్పుడు ఎవరు వేయలేరా బాబు అని చెప్పినట్టే చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ దాచుకోడు, డూపు కూడా చేయడానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే అంటే ప్రజలు, అభిమానులు నాలో ఎన్నో ఆశిస్తున్నారు. ఆశలకు తగ్గట్టుగా నేను డ్యాన్స్ చేయాలి,
ఫైట్స్ చేయాలి, ఆహభావాలు పండించాలి అనేది ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. నిత్య విద్యార్థి. ఇప్పుడు లా చదువుకున్న వాళ్ళు ఎట్లుంటుందంటే నిత్య విద్యార్థిగా ఉంటే ఎప్పుడు లా చదువుతాను ఉండాలి. అట్లనే సినిమా రంగంలో కూడా సినిమా నిత్య విద్యార్థిలాగా ఉంటేనే ప్రజలకి తగ్గట్టు, ప్రజల్ని ఇష్టపడేటట్టు మనం యాక్షన్ చేస్తేనే ఉండగలం ప్రజల మనసుల్లో, ప్రజల ఉదయాల్లో. ఆ విధంగా ఆ కోవలో ఇప్పుడు మనం చూస్తుంది ఎవరినంటే చిరంజీవి గారిని. ఆ చిరంజీవి అనేది ఒక వృక్షంలాగా ఎదిగింది ఈ ఇండస్ట్రీలో. మీరు చెప్పినట్టు చాలా హైప్ క్రియేట్ అయింది. అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడతాడో అందరికీ ఆమోదయోగ్యమైన టైటిల్ పెడతారని మనం ఆశిద్దాం. శ్రీనివాస్ గారు, చిరంజీవి గారి సినిమా అనగానే హీరోయిన్ ఎవరు అనే దాని మీద బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నయనతార చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కూడా నడిచింది. కానీ వాటిని ఫ్యాన్స్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈసారి ఆమె హీరోయిన్. వెంకటేష్ అతిథి పాత్రలో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండే అవకాశం? డెఫినెట్గా బాగుంటుంది. ఇంకా మీకు రివీల్ చేయని చాలా క్యారెక్టర్లు దీంట్లో ఉన్నాయనేది సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకటేష్ చిరంజీవి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మనం చూసాం, నెక్స్ట్ లెవెల్ అలరించారు. గోపాల సినిమాలు మనం చూసాం కదా పవన్ కళ్యాణ్. మరి అదే వెంకటేష్ ఎవరితో అయినా మింగిల్ కాగలడు. ఎందుకంటే ఎదిగే కొంది ఎదిగే లక్షణం ఆయన మెండుగా ఉండి వివాదాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు చక్కగా అలరిస్తాడు. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా భాష్యాలకు పోడు. ఈ కామెడీ చేస్తే ఏమవుతుంది, మన క్యారెక్టర్ మనం పెరిగాం కదా అనే ఆ భావన ఆయనలో ఉండదు. దర్శకుడు చెప్పింది వినేవాళ్ళు వీళ్ళు. అదేవిధంగా వెంకటేష్ గారిది చిరంజీవి గారిది కాంబో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఇంకా సరికొత్త పాత్రలు కూడా ఉంటాయి అంటున్నారు. ఏదేమైనా కానీ రాబోయే సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్లను ఆకర్షించేటట్టుగా, థియేటర్లకి ప్రజలను తీసుకురావటం, అభిమానులు తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. వస్తుందిలే 2-3 రోజులు ఓటీటీ వస్తుంది, లేకపోతే ఫోన్లో చూసుకోవాలి. థియేటర్లో చూసే సినిమాలు చాలా తక్కువ అవుతున్నాయి. అట్లా ఈ సినిమాని డెఫినెట్గా థియేటర్లకి అందరూ వచ్చేటట్టు చూసేటట్టు అనిల్ రావిపూడి చేయగలరు, చిరంజీవి గారు మెప్పించగలరు. చిరంజీవి గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆచార్య కావచ్చు, విశ్వంభర ఇలా ఫ్లాప్లే కనిపిస్తూ ఉన్నాయి. అంటే సగటు ఫ్యాన్స్ చాలా బాధపడే అంశం నిజానికి ఇది. ఆయన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సినిమాలు చూస్తే ఇలా ఉంటున్నాయి. అంటే ట్రెండ్కి తగ్గినట్టుగా ఆయన అప్డేట్ అవ్వడంలో ఫెయిల్ అవుతున్నారంటారా? లేదు అంటే ఫ్యాన్స్ ఇంకా నన్ను ఇలాగే చూడాలనుకుంటున్నారు అని మూస ధోరణిలో చిరంజీవి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, చిరంజీవి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హిట్ ఫ్లాప్ అనేది వాళ్ళకి వర్తించదు. ఈరోజు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మినిమం ఫ్లాప్ అయినా కానీ సినిమా డబ్బులు వస్తాయి. నిర్మాతకి డబ్బే ఇదే ఉండదు. అది ఎక్కడ లోపం అనేది సరిదిద్దుకొని ఇంకో సినిమాకి వెళ్ళాలి. కానీ అన్ని సినిమాలు హిట్ అవ్వాలంటే కావు. ప్రజలు అంత తేలిగ్గా తీసుకోలేరు. ప్రజలు ఆయన్ని ఇంకో వర్షంలో తీసుకోలేరు. ఇప్పటికీ రజనీకాంత్ ఎందుకు అట్లా సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు? అట్లా చిరంజీవి గారు లూసిఫర్లో మనం చూసాం, ఆ క్యారెక్టర్లో జీర్ణించుకుపోయాడు. ఆ తర్వాత చూసాం మనం నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్, ఆ సినిమాలో. ఆ తర్వాత చిరంజీవి గారిని నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటే ఏమనుకుంటారు, చాలామంది యూత్ ఆయన చూసి డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు డ్యాన్స్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఒక వయసు అయిన తర్వాత 70 వచ్చిన తర్వాత అన్నీ కుదరవు కదా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి హిట్ ఫ్లాప్ అనేది వీళ్ళకి ఉండదు. అది చిరంజీవి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు సినిమాని అలరించడానికి, సినిమాలు హిట్ అవ్వడానికే చేస్తారు. కాకపోతే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ డైరెక్టర్కి, రైటర్లు కావచ్చు, డైరెక్టర్కి ప్రొడక్షన్ సిబ్బంది కావచ్చు, ఏదన్నా లైనప్ ఇదైతే మిస్ అవుతుంది తప్పితే. ఇప్పుడు అట్ట అనుకుంటే వరుసగా ఫ్లాపులైన నితిన్ ఉన్నాడు, వరుసగా 5-6 సినిమాలు ఫ్లాపులైనవి. కానీ సినిమా తీస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చాలామంది ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. అన్ని హిట్లు కావాలి అంటే అందరికీ కుదరదు. అంతే కదండి. అనిల్ రావిపూడి అంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు మెగాస్టార్ని కూడా కామెడీ స్టార్గా చూపించబోతున్నారా? ఏదైనా చేయగలరు చిరంజీవి గారు ఈరోజు చలనచిత్ర చరిత్రలో. కాబట్టి వేవ్ అనే ఒక ఆర్గనైజేషన్ మోదీ గారు పెట్టి ప్రపంచ సినీ రంగాన్ని భారతదేశం వైపు చూసేట్టు చేయాలని దక్షిణ భారతదేశం నుంచి మొదటి పిలుపు చిరంజీవి గారికి వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన లెవెల్ ఏంటి అనేది. మొత్తం మీద చిరంజీవి గారి సినిమా పేరు ఏంటో దాన్ని బట్టే ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే దాని మీద కూడా ఫ్యాన్స్ ఇప్పటికే అనేక రకాల అంచనాల్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.